హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. నేను వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నూడిల్స్ అయితే చేశానండి. నార్మల్ హక్క నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ బాయిల్ చేసి వెజిటేబుల్స్ అవి ఫ్రై చేసి ఆ తర్వాత ఈ నూడిల్స్ అవి వేసాను అనమాట. వేసేసి ఇంకా సాసెస్ ఉంటాయి కదా, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ రెడ్ సాస్ అవన్నీ వేసేసి ఫ్రై చేసేసి చాలా టేస్టీగా వచ్చిందండి నూడిల్స్ అయితే మాత్రం. కొంచెం బయట కొంటాం కదా, మనం బండి మీద కొనే నూడిల్స్ లాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది, మాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకెప్పుడైనా కనుక చేస్తే తప్పకుండా డీటెయిల్ రెసిపీ షూట్ చేస్తానండి. అండ్ దెన్ నేను వచ్చేసరికి ఎగ్ ఆనియన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్లోకి చేస్తున్నానండి. 4 eggs అయితే బాయిల్ చేసేసి కట్ చేశాను. కట్ చేసి ఆ తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసాను. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిర్చి, జీరా, తర్వాత కొంచెం రెడ్ మిర్చి పౌడర్, మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్, అది, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసి బాగా ఫ్రై చేసేసి బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసేసానండి. వేసేసి బాగా ఒక 10 minutes అయితే సాటే చేశానండి. సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేశాను. తర్వాత దించే ముందు కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. టైమా 11. నువ్వు చూడగా అక్కడ ఉంది ఎంత అయింది? గుడ్ బాయ్. 11:27 ఎలా తెలుసు నీకు? అవి ఇంకా నిద్రపోతాడు. 11:30 అయింది, ఇంకా లేకడా లెగుస్తాడు, నువ్వే అలా చెప్తావు. 9 అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడండి. 9 సౌమ్య వాళ్ళిద్దరూ మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. ఆర్యబాబు ఉన్నాడు కదా, వాడితో అయితే ఆడుకోవడానికి. అమ్మా అది మార్కర్ కాదు, వేషాలేకు నువ్వు. దట్ ఈజ్ కాటుక, కాజల్. కాటుక కళ్ళు, కాటుక కళ్ళు. నీ కళ్ళు కాటుక కళ్ళా? గోంగూర పచ్చడి, ఎగ్ ఫ్రై, రసం, గుత్తొంకాయ కూర. నీకు ఆ కర్రీస్ అన్నిట్లో ఏది ఇష్టం? రసమా? చి, అన్ని కూరలు చేస్తుంటే రసం ఇష్టం అంట. గుత్తొంకాయ కూర, గుత్తొంకాయ అన్నిట్లో నాకు నువ్వంటే ఇష్టం. నాకు నువ్వంటే, నాకు ఎగ్ కర్రీ అంటే ఇష్టం. షింక్ దగ్గర పెట్టిన కాకరకాయ కర్రీ వచ్చేసరికి ముందు రోజుదండి, ఇది పడేద్దామని చెప్పేసి ఇంక షింక్ దగ్గర అయితే పెట్టాను. ఆ సౌమ్య వచ్చేసరికి 9 తీసుకొని మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను ఇక్కడ లైట్ అయితే వేయలేదు, చూస్తున్నారు కదా, రోప్ లైట్ కానీ ఫ్లాష్ లైట్ కానీ ఏం వేయలేదు. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదిగోండి ఫ్లాష్ లైట్ అయితే వేసాను, అలాగే ఇంకా రోప్ లైట్ కూడా వేస్తాను. రోప్ లైట్ అండ్ దెన్ మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్, ఈ 2 వేసాను. చూసారా ఎంత బాగుందో ఫోకస్. అలాగే ఇప్పుడు లైట్స్ లేకుండా చూపిస్తాను, చూసేసండి. ఇప్పుడైతే నేను రోప్ లైట్ మాత్రం ఆఫ్ చేశాను, ఇంకా ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయలేదు. ఇదిగోండి ఇప్పుడు ఫ్లాష్ లైట్ కూడా ఆఫ్ చేశాను. డల్ లైటింగ్ లాగా ఉంటుంది అనమాట, అందుకని ఇంకా రోప్ లైట్స్ వచ్చేసరికి నేను కిచెన్లోనే సెట్ చేయించుకున్నాను. చూస్తున్నారా ఫోకస్ ఎంత బాగుందో. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. గోంగూర పచ్చడి నేను ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా పీల్ తీసేసి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. పచ్చడికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుంటాము, మిక్సీలో పొడి చేసేసుకోవచ్చు. కొంచెం మెంతులు అండ్ దెన్ కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసేసుకుని తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ పట్టేసుకుంటాము పౌడర్, అంతే. 2 minutes అయితే
ఇట్లా ఫ్రై అయినాయండి, టప్ టప్ మన సౌండ్ వస్తున్నాయి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్ చేసేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చాలి. చల్లారిన తర్వాత బరకగా పౌడర్ అయితే చేసుకుంటాను. మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర అంతా దగ్గరికి మగ్గించేసుకుందాము. ఈలోపు ఎండుమిర్చి అవి ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ చల్లగా అవుతాయి. ఈ గోంగూర అయితే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. ఆకుకూరలు ఏవైనా కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న గోంగూర అంతా ఇలా ఇందులో బాండీలో అయితే వేసేసుకున్నాను. యాక్చువల్లీ ముందు గోంగూర మిక్సీ చేద్దాం అనుకున్నాను, కానీ మిక్సీలో వేసామనుకోండి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. అది అసలు టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇది తాలింపు గోంగూర కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా పప్పు గుత్తితో మెదాయించవచ్చు అన్నమాట. అక్కడక్కడ గోంగూర కాడల్లా ఉన్నాయి, కానీ ఏం కాదండి. మనం పప్పు గుత్తితో మెదించిన తర్వాత మనం ఆ కాడలన్నీ తీసేసుకోవచ్చండి, అంటే సెపరేట్ చేసేయచ్చు. ఇదే ప్రాసెస్లో గోంగూర పచ్చడి అయితే ఎప్పుడు నేను చేస్తానండి. సో ఇదే ప్రాసెస్లో మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మెదిచ్చిన పచ్చడి అంతా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఇందాక చెప్పాను కదండి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానని, ఆ 2 ఆనియన్స్ వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయడం మర్చిపోయానండి. సో ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. వేసేసి మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయండి. ఆవాలు జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసేయండి. వేసేసి బాగా ఫ్రై చేసేయండి. అంటే మనం కొంచెం క్రంచీగానే ఉంచాలండి, మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ ఫ్రై అయినా కూడా సరిపోతుంది. ఆనియన్స్ కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. నేను చూపించిన విధంగా అంత ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు చక్కగా మనం ముందు ఫ్రై చేసి మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదండి, ధనియాలు ఎండుమిర్చి పౌడర్, ఆ పౌడర్ ఇందులో వేసేసుకోండి. ఏమవుతుందంటే ఇక్కడ ట్రైపాడ్కి నా మొబైల్ పెట్టానండి. ఆ మొబైల్ పెడితే ఆ ట్రైపాడ్ ఇరిగిపోయిందండి. సో అందుకని ఊరికే పడిపోతూ ఉంటుందన్నమాట. మొబైల్ అయితే నాకు 2 ట్రైపాడ్స్ ఉన్నాయండి. మొత్తం 3 ట్రైపాడ్స్ అయితే ఉన్నాయి. 2 చిన్నవి, ఒకటి పెద్ద ట్రైపాడ్. పెద్ద ట్రైపాడ్ అదేదో సంథింగ్ ఇరిగిపోయిందండి. అది మొబైల్ హోల్డ్ చేసేది ఇరిగిపోయిందని చెప్పి ఇంకో ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. ఆ ట్రైపాడ్ది కూడా కింద స్టాండ్ ఇరిగిపోయింది ఈసారి అయితే. ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. ట్రైపాడ్ కొత్తది అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అసలు కదులుతూనే ఉందండి ఆ స్టాండ్ అయితే. ఇంకా నేను ఒక పక్క ఆ స్టాండ్ని పట్టుకొని ఇంకో చేత్తోనేమో వంట అయితే చేస్తున్నానండి. నా తిప్పలు మామూలుగా లేవు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఆ పౌడర్ ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ అయితే వేసేసాను. యాక్చువల్గా ఆయిల్ చాలా తక్కువ వేసానండి, ఒక్క స్పూన్ వేసాను. సో అందుకని మీకు అట్లా డ్రైగా కనిపిస్తుంది. కావాలంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మా హస్బెండ్ కొంచెం ఆయిల్ క్వాంటిటీ తక్కువ వేయమంటారండి. సో అందుకని చెప్పి నేనైతే కొంచెం తక్కువ ఆయిల్ వేసి ఇలా పచ్చడి అయితే చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీకు కావాలి అంటే కనుక ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అలాగే మనకి ఒక 3-4 డేస్ ఉన్నా కూడా ఈ పచ్చడి ఏమీ పాడవదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, బయటే ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే
ఇంకా ఒక 2 డేస్ దాటింది అంటే కనుక అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మాకు ఈ క్వాంటిటీ ఆఫ్ పచ్చడి అయితే 2 పూట్లకు అయితే వస్తుందండి. అంటే మధ్యాహ్నం లంచ్లోకి అలాగే డిన్నర్లోకి కూడా సరిపోతుందండి. ఆ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఫ్రై అయినవే కదండి. మనం గోంగూర కూడా ముందు మగ్గిచ్చాము, అలాగే ఆ పౌడర్ కోసం కూడా ముందు అన్ని డ్రై రోస్ట్ చేసాం కదా. సో ఇంకా ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక హార్డ్లీ ఒక 5 to 10 minutes మగ్గిస్తే సరిపోతుంది. మంచి టేస్టీ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంటే మనం రోట్లో నూరకపోయినా కూడా మంచి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా అయితే కుదిరింది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడి అలాగే ఎగ్ ఆనియన్ ఫ్రై చేశాను కదా, అది పెట్టుకుని తింటున్నాను. యాక్చువల్గా వంకాయ కర్రీ కూడా చేశాను, కానీ వంకాయ కర్రీ అయితే నేను పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు ఇష్టమైనవి ఈ 2 ఉండగా ఇంకా వంకాయ ఏం తింటానని చెప్పి పెట్టుకోలేదు. అండ్ దెన్ అన్నం కూడా, ఎగ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఎగ్ కర్రీ అలాగే గోంగూర రోటి పచ్చడి, వైట్ రైస్, పెరుగు, వడియాలు, ఇదండి మా లంచ్ రెసిపీస్. మీరేం కుక్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అన్నం కూడా చాలా వేడివేడిగా ఉందన్నమాట. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ దెన్ బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఈ చల్లటి వెదర్లో వేడివేడి అన్నం తింటుంటే చాలా హాయిగా అయితే అనిపించింది. మీకు ఈ 2 వెరైటీ ఆఫ్ రెసిపీస్లో ఏది ఫేవరెట్ అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కూర్చొని చక్కగా టీవీలో ఏదో ఒక కామెడీ మూవీ సీన్స్ ఉంటాయి కదా, అవి ఏమన్నా పెట్టుకొని చక్కగా కూర్చొని లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తానండి. ఓకేనా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఇంకా టీవీ చూస్తా నా లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నానండి. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే అంటే ఒక 15-20 minutes అయితే న్యాప్ తీసుకున్నానండి. కాసేపు నిద్రపోయి లేసాను. బొజ్జు నిండా అన్నం తిన్నాక కాసేపు అయితే అలాగ బద్ధకంగా ఉంటుంది కదా, సో నేను ఒక 15-20 minutes ఇంకా బద్ధకంగా కూర్చొని ఉన్నానండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ట్రైపాడ్ ఇరిగిపోయింది అని చెప్పాను కదా, ఇదిగోండి చూపిస్తున్నాను, చూసేసేయండి. యాక్చువల్గా నా దగ్గర 3 ట్రైపాడ్స్ అయితే ఉన్నాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక పెద్ద ట్రైపాడ్ కొన్నాను. అండ్ దెన్ ఆ తర్వాత ఇది చిన్న ట్రైపాడ్, దీనికంటే చిన్న ట్రైపాడ్ ఇంకొకటి ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా ట్రైపాడ్ ఇరిగిపోయిందని. యాక్చువల్గా ఇవి 3 స్టాండ్స్ ఉంటాయండి, అంటే సపోర్ట్కి 3 వచ్చినాయి అన్నమాట. 3 వస్తే ఒకటైతే ఇరిగిపోయిందండి. నిన్న సోఫా మీద నుంచి కింద పడిపోయి ఒక స్టాండ్ అయితే ఇరిగిపోయిందనమాట. ఇలా 3 సపోర్ట్ స్టాండ్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారా. యాక్చువల్గా స్టిఫ్గా ఉండాలి కానీ ఉండట్లేదు, అదైనా ఒక సైడ్ ఇరిగిపోయిందండి. పడిపోతుంది ఊరికే. ఇట్లా మొబైల్ పెడితే, మొబైల్ వెయిట్ కదా అసలే ఆగట్లేదు. మొబైల్ పెడితే అసలు ట్రైపాడ్ మొత్తం కిందే పడిపోతుంది, మొబైల్ కూడా కింద పడిపోతుంది అనమాట. ఇదండి మార్నింగ్ 10 AM నుంచి మధ్యాహ్నం 4 PM వరకు వ్లాగ్ అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.